ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, అత్యున్నతుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచినందుకు, మా కుటుంబాలను భద్రపరిచినందుకు, మాకు కలిగిన ప్రతి వాటి చుట్టూ మీ కంచె వేసి అయా మమ్మల్ని ఈ ఉదయకాల సమయంలో సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును నాయనా, ఈ లోకము అనే యాత్రలో మరొక ప్రశస్తమైన దినమును మాకు దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనము, ఐగుప్తి వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది అని తండ్రి ఈ ఉదయకాలంలో మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అవును తండ్రి, ఈ లోక సంబంధమైన ఏ సహాయమైన తండ్రి, మీరు లేకుండా ఏ వ్యక్తి చేసే సహాయమైనప్పటికీ నాయన అది నిష్ప్రయోజనమైనది అంటున్నారు తండ్రి. మిమ్మల్ని వదిలివేసి ఎవరినో బ్రతిమాలాల్సిన అవసరం లేదని, అయా ఇంకెవరో సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదని, అన్యాయముగా అక్రమంగా సంపాదించిన వారి కాళ్ళ చెంత మేము ఉండాల్సిన అవసరము లేదని తండ్రి, మీరు నిత్య సహాయకుడవైన దేవుడవని ఈ ఉదయమున ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకొని అన్యుల సహాయం ఆశించకుండా తప్పుడు మార్గం ద్వారా సంపాదిస్తున్న వారి యొద్దకు వెళ్ళి వారిని బ్రతిమాలకుండా తండ్రి మా కనులను ఈరోజు మీ వైపు త్రిప్పండి. అది ఎటువంటి సహాయమైనప్పటికీ, ఎంత కష్టతరమైనదప్పటికీ నాయన మీరు మాకు సహాయం చేస్తారు. మీరు దేనినైనా చేయగలిగిన దేవుడని మేము గుర్తించి మీ వైపే చూడడానికి కృప చూపించండి నాయన. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో అయా విశ్వాసముతో నమ్మకంతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో వారందరినీ కూడా ఈరోజు భద్రపరచుకోండి. వారి యొక్క ప్రతి ఒక్క ప్రయత్నమును కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున మమ్మల్ని ప్రేమించి ఇచ్చారు తండ్రి. ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయండి. మీ చిత్తానుసారంగా నడుచుకుంటూ మీ నామానికి మహిమకరంగా ఉంటూ అయా ప్రతి విషయంలో మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ఈ లోకంలో ఈరోజు జీవించడానికి మాకు కృప చూపించమని, జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభువా, ఈ రోజున మా యొక్క ప్రతి పనిని బట్టి అడుగుతున్నామయ్యా. అయా మా పనులలో దీవించండి. రావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ విషయంలో కృప చూపించండి. అయా మా పనులకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డును కూడా తొలగించమని నాయన, నూతనమైన కార్యక్రమాలు, శుభకార్యాలు ప్రారంభిస్తున్న వారికి కూడా ఈ రోజున మీరే తోడై ఉండి వారిని బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణంలో మీ క్షేమాన్ని దయచేయండి తండ్రి. అయా మా వాహనాలను నడుపుతున్న వ్యక్తులను, మార్గాలను మీ చేతిలో పెడుతుండగా నాయన క్షేమకరమైన ప్రయాణమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, అయా సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేర్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా అదేవిధంగా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న వారు ఉన్నారయ్యా. వారందరినీ తండ్రి జ్ఞానముతో తండ్రి నింపండి ప్రభువ. సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి తండ్రి. అయా హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, వారికి అనుకూలముగా ప్రతి రిపోర్ట్ను కూడా మార్చమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా తండ్రి, ఎవరు కూడా అనారోగ్యముతో బాధపడకుండా, ఎవరు కూడా అప్పులు అనే సమస్యలో చిక్కుపడకుండా సహాయం అనుగ్రహించండి. ప్రతి బిడ్డకు సమృద్ధిని దయచేయండి. ఆత్మీయంగా వృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా అదేవిధంగా ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన, ఈరోజు నీ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా అందరి జీవితాల్లో శాంతి సమాధానాలను నింపమని ప్రార్థిస్తున్నాము. అయా ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా మేమందరము కూడా తండ్రి సుఖ సంతోషాలతో ఉండడానికి కృప చూపించమని తండ్రి, మీ కృప, మీ కాపుదలను బట్టి ఈ రోజున నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించి ఆశీర్వదించండి నాయన. మేమందరము కూడా తండ్రి కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తని ఈరోజు తెలియజేసి మీకు సాక్షులుగా జీవించే ధన్యత మాకును అనుగ్రహించమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.